నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు చిట్టమ్మ. ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు జూబ్లీహిల్స్ గురించి మేము చూసామండి. ఇంతకుముందు కూడా జూబ్లీహిల్స్ ఆయన అభయాలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారిని మేము గెలిపించుకున్న తర్వాత 5 అభయాలు ఇచ్చాడు. 5 ఒకటి ఇచ్చేసాడు, బస్సుతో ఒకటి. తర్వాత ఆయనకి ఏంటంటే మరి ఇక నిదానంగా చేస్తాను, పింఛన్లు అవి ఇవి అన్నాడు. అంటే మేము కూడా సరేలే చేస్తాడు కదా, కొత్తగా సీఎం అయినోడికి ఎవరికైనా కానీ ఏదైనా అనుభవం ఉంటుంది. మనం కూడా పనిలో పోతే కొత్తగా అనుభవం లేనోడు పనిలో పోతే కొద్దిగా ఇదిగా ఉంటుంది కదా. ఆయనకు కూడా తెలిసి రావాలి, అన్నీ తెలుసుకోవాలి. ఎక్కడ ఏముందో, ఏ స్టేట్లో ఏం జరిగిందో, మరి ఎక్కడెవరు ఏమి కుంభకోణాలు దోసుకున్నారో ఇవన్నీ ఆయన బయటికి తీస్తుంటో చిన్నగా మెల్లిమెల్లిగా. అవి తీసే లోపల ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత బైఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగిన తర్వాత ఈ హైదరాబాద్కి గ్రేటర్ హైదరాబాద్ అని పేరు రావాలి అని అంటే నవీన్ యాదవ్ గారే సీఎం మళ్ళా గెలవాలని మా కోరిక. కానీ నవీన్ యాదవ్ గారిని కొందరు ఈయన రౌడీ రాజకీయం చేస్తున్నారు, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, కుటుంబ నేపథ్యం చూసుకుంటే రౌడీ గూండా అంటున్నారు. దాన్ని మీరు ఎలా చెప్తారమ్మా? దాన్ని ఏమంటారు మీరు? రౌడీ అంటే మాకు తెలిసినంతవరకు ఇప్పుడు 25 ఏళ్ళండి నేను ఇక్కడికి వచ్చి 30 ఏళ్ళు. 30 ఏళ్ళ నుంచి కూడా పలాని నవీన్ యాదవ్ కానీ, నవీన్ యాదవ్ కొడుకు కానీ, ఇదిగో వాళ్ళ వల్ల ఇట్లా జరిగింది, పలానోళ్ళని మర్డర్ చేశారు, చంపారు, కొట్టారు అని మేము ఎరగమండి. మేము వెళ్ళలేదు మా చెవులతోటి. కాకపోతే పేదలకి ఫిలింనగరంలో కొన్ని వేల ఇళ్ళు కట్టించండి, ఏ పార్టీలో లేకపోయినా. అన్నా అని పోతే మాకు ఏ ఆపదైనా సరే, మేము ఏ పార్టీ లేకపోయినా ఏది లేకపోయినా అన్నా అని పోతే మాకు అందరికీ ఏ పేదలకైనా ఆదుకునేవాడు. నేననే కాదు, ఎవరైనా సరే ఆయన అన్నా అని పోతే ఆదుకుంటాడు. ఆదుకొని హాస్పిటల్ తీసుకుపోవడం అయితే, ఆదుకోవటానికైతే ఒక పుట్టిల్లు మాకు అన్నది మాకు ఈ ఆడపడుచులందరికీ ఒక పుట్టిల్లు. మగవాళ్ళకి కూడా అందరు కలిసిమెలిసి ఆయిబాయిగా ముస్లిం ఒక క్యాస్ట్ అని లేదు, హిందూ ముస్లిం మొత్తం ఇతర క్యాస్ట్ వాళ్ళందరూ కూడా అన్నకి అనుకూలంగా ఉంటారు, అనుకూలంగా మాట్లాడతారు, అనుకూలంగానే ఉంటారు. కాబట్టి మాకు అన్న అంటే ఇష్టము, నవీన్ యాదవ్ అంటే ఇష్టము. మరి ఆ ఇష్టం ప్రకారంగా వీళ్ళని గెలిపించుకుంటేనన్నా ఈ దేశం బాగుపడిద్దేమోనని చెప్పేసి కోరికతోటి, మా నమ్మకంతో మేము గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. భారీ మెజార్టీతో గెలిపిస్తామండి, 100%. థ్యాంక్స్ అమ్మా.